నువ్వు ఉపాసన ప్రారంభించు. అంటే చెట్టు, పుట్ట, రాయి, రామానుజుల వారు అంటారు లోష్ఠ, కాష్ఠ, ఇవన్నీ కూడాను నిన్న దేవరవారు చెప్పారు. అన్ని వస్తువులలోనూ చైతన్యతత్వం ఉన్నది. రాయి రప్ప సైంటిస్టులు ఒప్పుకోరు, కానీ రాయి రప్పలో కూడా చైతన్యం ఉన్నది. రాయి రప్పలో ఉండేటువంటి చైతన్యం ఎలా ఉంది? అప్రాణవత్సు స్వల్పాస. ఈ విష్ణు పురాణం డిక్లేర్ చేసింది. ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువుకి కూడా చైతన్యము లేదు, జీవశక్తి లేదని అనే అధికారం నీకు లేదురా. రాతిలో కూడా జీవశక్తి ఉన్నది, చెట్టులో ఉన్నది, పుట్టలో ఉన్నది, అన్నింట్లోనూ ఉన్నది. కానీ కొన్ని చోట్ల ప్రకటముగా ఉన్నది, కొన్ని చోట్ల కొంచెం తక్కువగా ఉన్నది. దేవతల యందు అన్నింటికంటే కూడాను ఆ చైతన్య శక్తి ఎక్కువ ఉంటుంది. అడు తర్వాత మానవుల యందు ఉంటుంది, అడు తర్వాత సరీసృపాదులు, పాములు మొదలైనటువంటి తిరిగే జంతువులు మొదలైన వాటి యందు ఉంటుంది, ఆ తర్వాత రాయి రప్ప మొదలైనటువంటి వాటి యందు ఉంటుందండి. అయితే వీటిలో కొన్ని ప్రాణవంతములైన వస్తువులు, కొన్ని ప్రాణరహితములైన వస్తువులు ఉన్నాయి. ప్రాణవంతములైన వస్తువుల యందు చైతన్యం అనే జీవ చైతన్యం ఎక్కువగా ఉంటుంది, ప్రాణరహితములైనటువంటి వస్తువుల యందు జీవ చైతన్యం తక్కువగా ఉంటుంది. అప్రాణవత్సు స్వల్పాస అని మనకు విష్ణు పురాణం అద్భుతమైనటువంటి ఆ స్థితిని మనకు వర్ణించి చెప్పింది. అందువల్ల ఈ ప్రపంచమంతా చైతన్యవంతము. అందువల్ల ఈ ప్రపంచంలో ఉండే ఏ ఒక్క వస్తువుని కూడా భగవంతుని కంటే వేరుగా నువ్వు చూడద్దు. ఇది మనకు విష్ణు పురాణం నేర్పినటువంటి అద్భుతమైనటువంటి కథ. అందుకే మనకు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసేప్పుడు ఏమంటాం? భూపాదవు యస్య నాభిర్వియత్ అసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌ ముఖమపి దహన యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగ గో భోగి గంధర్వ దైత్యై చిత్రం రంధ్రంయతేతం త్రిభువన ఉపుషం విష్ణుమీశం నమామి. విష్ణు అంటే ఏమిటి కాదు, ఈ ప్రపంచమే. అందుకే విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం ఏమిటండి? విశ్వం. రెండవది విష్ణు. విశ్వమని ఆయన పేరే, ఆయన పేరే మరొక పేరేమిటి? విష్ణువు. వషట్కార, వశే కరోతి ఇది వషట్కార. భూతభవ్య భూత్ప్రభు, భూతకృతు, భూతభృతు, భావ, భూతాత్మ, భూతభావన. ఏమంటే భూతభావన అయిన కానీ భూతాత్మ, అందుకనే పరమాత్మ, అందుకే ముత్తానం పరమాగతి. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ చేసి అద్భుతంగా విష్ణు పురాణంలో మీకు ఆ నామాలు కనుక చూసినట్టయితే అద్భుతమైన కాన్సెప్ట్. అంటే ఈ మొట్టమొదటి పరమాత్మ యొక్క శరీరము, ఈ ప్రపంచము. మీ ఉపాసన ఎక్కడి నుంచి ప్రారంభించాలండి? ప్రపంచంతో ప్రారంభించాలి. ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపముగా ప్రేమించడంతో ప్రారంభించాలి. అంతేనా? అంతటితో ఆగదు నాన్న. రెండవ దశ ఒకటి ఉంది, మూడవ దశ ఒకటి ఉన్నది అని ఈ క్రమమైన సోపానాన్ని మనకు విష్ణు పురాణం చాలా అద్భుతంగా చెబుతుంది. ఆ మధ్యలో యోగీయ ప్రక్రియను నిరూపిస్తుంది, ధ్యాన ప్రక్రియను నిరూపిస్తుంది. రామానుజాచార్య స్వామి వారు అక్షరశః ఈ విష్ణు పురాణంలో ఉండేటువంటి ఈ భాగాన్ని ప్రమాణంగా తీసుకుని తమ యొక్క యోగ ప్రక్రియను వారు నిరూపణం చేశారు. అంటే రామానుజుల సంప్రదాయంలో ఒక అపప్రథ ఏమిటంటే వారికి యోగం అక్కర్లేదండి, యోగాన్ని గురించి వారు మాట్లాడలేదంటారు. చాలా తప్పు. రామానుజాచార్య స్వామి వారు గీతా భాష్యంలో అక్కడ యోగం గురించినటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా వారు యోగం అంటే ధ్యాన ప్రక్రియ, అంటే యోగం యొక్క చిట్ట చివరి మెట్టు ధ్యానం కనుక ధ్యాన యోగముగా ఆయన తీసుకున్నారు. ధ్యాన యోగానికే భక్తి అని పేరు. భక్తికి ధ్యాన యోగానికి ఏమీ తేడా ఏం లేదు నాయన. ధ్యాన పరీపాక దశే భక్తి తప్ప అంతకంటే ఏమీ లేదు అని భక్తి సిద్ధాంతాన్ని మన ముందు ఉంచి యోగాన్ని చక్కగా అద్భుతంగా రామానుజాచార్య స్వామి వారు సమన్వయం చేశారు. నిజానికి ఈ సంప్రదాయంలో ఆయన మనకు నాథమునులు అనేటువంటి వారు యోగ రహస్యం అనే గ్రంథం రాసి వారి యోగాన్ని వారు చక్కగా ప్రచారం చేశారు. ఆ కాలంలో అడుదొరతో వారి శిష్యులకు కూడా యోగం సంక్రమించింది. కానీ ఆమనాచార్యులు వారి దగ్గరికి వచ్చేప్పుడు ఈ యోగం కాస్త విచ్ఛిన్నమైపోయి యోగం అనేది ఏదో మనకు సంబంధించిన పదార్థం అన్నట్టుగా తర్వాత కాలంలో వచ్చింది. కానీ నిజానికి ఆలోచిస్తే ఈ జ్ఞాన కర్మలు అంటే ఈ స్వాధ్యాయ అంటే జ్ఞాన, ఈ యోగ అనేటువంటి రెంటి యొక్క విలక్షణ సమన్వయ శైలిని మన రామానుజాచార్య స్వామి వారు తమ యొక్క దర్శనంలో ప్రవేశపెట్టారు అనేది మనకు వేదార్థ సంగ్రహం, గీతాభాష్యం, శ్రీభాష్యం ఎక్కడ చూసినా ఆ మాటలు మీకు కనిపిస్తుంటాయి. మీకు ఒకటి రెండు మాటలు కూడా నేను ఉదాహరించి ఎలా వారు సమన్వయం చేశారో కూడా ముందు ముందు నేను చెప్తాను. జై శ్రీమన్నారాయణ.